ఉన్న దోమలన్నీ చచ్చిపోతాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ లేడీస్ ఉన్నారు, తల్లులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మాట చెప్తున్నా, మీరు ఇలానే రోజు కొట్టినట్లయితే మీ చేతులు బాగా గట్టిగా అయిపోయి మీ ఆయన్నో లేకపోతే మీ పిల్లోడో ఏదైనా చెడ్డ పని చేస్తే కొట్టడానికి పనికొస్తుంది. థ్యాంక్ యూ. దయచేసి ఏంటంటే మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం సరదాగా రెడీ స్కిన్ చేద్దామా? రెడీ. థ్యాంక్ యూ. సో మనం జనరల్గా స్కిట్ అంటే ఈ మధ్యన రికమెండేషన్ అనేది కామన్ అయిపోయింది. మనం చూస్తుంటాం, అరే మా బాబుకు బాగాలేదంటే అరే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, నా పేరు చెప్పు, వాళ్ళు బాగా చూసుకుంటారు అంటారు. అరే మా పిల్లల్ని స్కూల్లో చేర్పియాలంటే నాకు తెలిసిన స్కూల్ ఉంది అక్కడ చేర్పి అంటారు. అలాగే ఇంటర్వ్యూ ఉంది, మన స్కూల్లో జాబ్ ఉందని చెప్పారు మా సార్ ఇందాక. 2 lakhs శాలరీ. ఎమ్మెల్యే బామర్దియో ఎంపీ బామర్దియో ఒక సీఎం బామర్దియో ఫోన్ చేసి దాన్ని కూడా రికమెండేషన్ చేస్తే ఎలా ఉండదో చూద్దాం స్కిట్. హలో హలో. అరే బాబు సార్ ఏదో పేపర్లో యాడ్ ఇచ్చినావు కదా? అదే సార్, ఈరోజు ఇంటర్వ్యూ ఉన్నాయి. సరే సార్ 2 lakhs శాలరీ సార్. ఓకే సరే, మా బామ్మారిని నీలాగే పనిపాట లేకుండా ఖాళీగా ఉన్నాడు, వాడికి ఉద్యోగం ఇచ్చేయి. ఎమ్మెల్యే గారు మీ బామర్ సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్రమోషన్ సంగతి. ఓకే సార్. అమ్మో ఎమ్మెల్యే బామర్ది చెప్పిండు, ఎలాగైనా సరే ఉద్యోగం ఎమ్మెల్యే బామర్దికి ఇవ్వాలి. హలో. ఏం లేదు, మన సెంట్రీట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు మన సారు నిజాం అలీ ఖాన్ గారు గెస్ట్గా రమ్మంటే వచ్చిన. అరే ఈ స్కూల్ పక్కన ఏదో ప్లేస్ ఖాళీగా ఉంది, కట్టేయండి, నేను చూసుకుంటా. చూడండి, అరే నేను చెప్తున్నా కదా, నువ్వు కట్టేయి, నేను చెప్తా కదా. సార్ ఇందాక సార్ ఫోన్ చేసి మీ గురించి ఏంది ఇప్పుడు మిమ్మల్ని 4 క్వశ్చన్ అడుగుతాం. ఎంత బిజీగా ఉన్నా సార్ ఏదో ఫార్మాలిటీ కోసం 4 క్వశ్చన్. అచ్చా ఫార్మాలిటీ. రండి సార్ కూర్చోండి. రండి సార్ కూర్చోండి సార్. కూర్చో తెలుస్తున్నా సార్, తెలుస్తా అంటే మీరే చెప్పారు కదా సార్, అంటే ఎమ్మెల్యే బాబర్దంటే సార్. ఫస్ట్ క్వశ్చన్, పంచపాండవులు ఏం కావాలమ్మా? సార్ అది ఇంటర్వ్యూ ఉంది, 8 గంటలకి రమ్మన్నారు కదా అని వచ్చాను సార్. 25 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాడు, ఒక్కసారి కూడా ఇంటర్వ్యూలో పాస్ అయింది లేదు. కూర్చో. వచ్చే సార్ రికమెండేషన్ కూడా ఏముండదు. కూర్చో సార్. ఫస్ట్ క్వశ్చన్, ఇది రికమెండ్ ఉందా? రికమెండేషన్ మరి పక్కన కూర్చుంటానేది. సార్ ఉండాలి సార్, నేను చూసుకోండి కదా. సార్ ఫస్ట్ క్వశ్చన్, పంచపాండవులు ఎంతమంది? నేను చెప్తాను. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి సార్. అడిగినప్పుడు చెప్పు. నువ్వు చెప్పా సార్. సార్ పంచపాండవులు ఎంతమంది? వాళ్ళెవరు? నా అత్తమ్మ మొగుళ్ళు. ఎమ్మెల్యే రికమెండేషన్. సార్ క్లూ ఇస్తున్నా చూడండి, క్లూ. పంచపాండవులు ఎంతమంది? క్లూ ఇస్తున్నా, క్లూ క్లూ క్లూ. మీరే చెప్తున్నారు కదా సార్ మొత్తం. పంచపాండవులు ఎవరో చేయలేపుతున్నావు, కొడతావా? చేయలేపట్లేదు సార్, మీకు క్లూ ఇస్తున్నా. పంచపాండవులు ఎంతమంది? ఇది ఎంత? వస్తే పోయినా పో, ఎక్కడ ఉంటుంది. అది కాదు సార్, ఇది ఎంత? ఒకటి, ఇది 2, ఇది 3, 4, 5 చెప్పేసావు. పంచపాండవులు 5 అలా చెప్పాలి. మీరే కదా చెప్పారు మొత్తం అంతా. పైకిలే, నువ్వు చెప్పురా. కౌరవులు ఎంతమంది? 100 మంది. కంగ్రాచులేషన్స్, గట్టిగా చెప్పట్లు. 2 lakhs శాలరీ. 100 మంది పేర్లు చెప్పురా. 100 మంది పేర్లు చెప్పు. 1, 2, 3 చెప్పరా. అయిపోయింది సార్. రెండో క్వశ్చన్, ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తా. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. మీరు చెప్పండి సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్. సార్ వాడు నాకన్నా తూపా? టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ కదా? ఓకే, గడ్డం ఉంటది సార్. గడ్డం ఉంటుంది 50% చెప్పేసారు. ఎస్. టీవీలో కన్నా పడుతుంటాడు, టీవీలో వస్తుంది 70% చెప్పేసారు. ఎస్. రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా టెర్రరిస్ట్ సార్ అని నేను నన్ను చెప్పినందుకు మిమ్మల్ని ఇద్దరిని పొక్కలేస్తారు. రామ్దేవ్ బాబా ఉసామా ఓసామా పిల్లాడి చెప్పేసి అలా చెప్పాలి. అది ఎక్కడ చెప్పాడు సార్? మీరు పైకి నువ్వు చెప్పు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన డాన్సర్ ఎవరు? మైకేల్ జాక్సన్. వాళ్ళ చిన్నాయన పేరేంటి? వాళ్ళ పెద్దనాయన పేరేంటి? వాళ్ళ పక్కింటోడి పేరేంటి? వాళ్ళ ఎదురింటోడి పేరేంటి?
2 3 టైం అప్. చెప్పలేదు, అయిపోయింది. సార్ ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్. మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? చెప్పనా? మీరు చెప్పండి సార్, మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? ఇంకా ముక్కు కదా, ముక్కు ఎన్నో ఏమ్మా, ఇంతకన్నా ఈజీ క్వశ్చన్ ప్రపంచంలో ఎవడు అడగడు. దగ్గరకు వచ్చారు. ఏయ్! ఇది ముక్కు ఎందుకు వెళ్తున్నావు? ఇదేంటి? కళ్ళు, ఇది పెదవులు. ఇది ముక్కు చెప్పేశాం. అలా చెప్పరు. పైకి లేదు రే. నువ్వు చెప్పు, మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. కంగ్రాచులేషన్, గట్టిగా చెప్పట్లు. 2 lakhs salary. మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. ఎన్ని? 32. కంగ్రాచులేషన్స్. మనిషి తలకాయలో ఎన్ని ఎంటకలు ఉంటాయి? మనిషి తలకాయలో ఎన్ని ఎంటకలు ఉంటాయి? 1 2 3. సార్ వాడు చెప్పలేదు. లాస్ట్ క్వశ్చన్, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అబ్బా, హే, రా. ఇది పక్కా చెప్తా తమ్మి. సార్ మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకు December 31. డిసెంబర్ 31 స్వాతంత్రం అవడం ఏంటి సార్? ఇక్కడ ఆ, ఆ పెద్ద ఆయన ఏం చెప్పిండు? గాంధీ తాత ఏం చెప్పారు? ఏం చెప్పిండు? ఆడది అర్ధరాత్రిగా నడి రోడ్డు మీద ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్రం అన్ననా లేదా? అన్నాడు. మన ఆ రోజే కదరా పోయి ఆడోళ్ళు మగోళ్ళు ఫుల్గా తాగి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తారు. సార్ మీరు చెప్పినది కాదు కానీ ఆ, రూల్ ప్రకారంగా ఏమొస్తుందంటే జూన్ తర్వాత ఏమొస్తుంది? జూన్ తర్వాత జూలై. జూన్ జూలై తర్వాత తర్వాత ఏమొస్తుంది? ఆగస్ట్. ఆగస్ట్ 14 తర్వాత ఏమొస్తుంది? 15. చెప్పేశావు, అలా చెప్పాలి. పైకి లేదు రే. ఒక్కదానికైనా సమాధానం చెప్పావా? ఒక్కదానికైనా 2 lakhs salary. నువ్వు సరిగా అడిగావు ఆ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1942. కంగ్రాచులేషన్, 2 lakhs salary. ఆ యుద్ధంలో ఎంతమంది సచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ చెప్పరా? సార్ అప్పటికి ఆధార్ కార్డులే రాలేదు సార్ ఇంకా. ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్ చెప్పరా? రేషన్ కార్డు నెంబర్ చెప్పరా? కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పరా? 1 2 ఫోన్ 3. కంగ్రాచులేషన్స్. తప్పి వాళ్ళు సమాధానం చెప్పి జాబ్ కొట్టేశారు. Yes. జాబ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారు? నేనేదో జాయిన్ అవుతావే. ఎవరు జాయిన్ అవుతారు? మా పనులు వచ్చి జాయిన్ అవుతాడు. శాలరీ శాలరీ మాత్రం ఫస్ట్ ఫస్ట్ నా అకౌంట్లో కొట్టు, లేకపోతే నీకు దిగుతుంది. ఎవడి ఎవడి పేరు అడుగు. పేరు అడుగవా? పేరు అడుగువా? ఆయన పేరంటే అడుగు. మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరి. ఎక్కడ పెట్టుకుంటా సార్? ఎనక పెడతా, కావాలంటే పెట్టుకో. ఏం కావాలమ్మా? రికమెండేషన్ ఉండాలి. అరే ఆ. ఎమ్మెల్యే బామ్మర్ది నేను. పొరపాటు అయిపోయింది. నువ్వు ఎవరికి ఇచ్చావరా? అది కనిపి- ఎవడు మిరపకాయలు యాదగిరంట. మిరపకాయ పెట్టుకోమంటున్నా.